మార్నింగ్ చిల్డ్రన్ ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనము డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ గురించి డిస్కషన్ చేసుకున్నాం కదా చిల్డ్రన్. అలాగే బ్లైండ్ పీపుల్కి యూజ్ అయ్యేటువంటి స్క్రిప్ట్ బ్రెయిలీ స్క్రిప్ట్ అని కూడా నేను మీకు చెప్పాను. నెక్స్ట్ బ్రెయిలీ స్క్రిప్ట్ టెక్స్ట్ బుక్లో చూసి ఏ నుంచి జెడ్ వరకు ఎలా రాయాలి అనేది ఇచ్చాడు కదా, అవన్నీ రాసి చూపెట్టమని చెప్పాను చిల్డ్రన్. రాసారా? ఇవాళ రాయని, నిన్న రాయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రోజైనా రాయండి, ఓకేనా చిల్డ్రన్. సో నెక్స్ట్ మనకి డూ యూ నో, మీకు తెలుసా హెలెన్ కిల్లర్ వాజ్ ఆల్సో ఏ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్. మనకి ఇక్కడ డూ యూ నో ఉంది, ఆ డూ యూ నో నేను చెప్తున్నాను. హెలెన్ కిల్లర్ ఎవరమ్మా? ఆమె పేరేం పేరు? హెలెన్ కిల్లర్. హెలెన్ కిల్లర్ అనే ఆమె అమ్మాయి, ఆడమనిషి. Helen Keller was also differently abled person. She was the first deaf and blind person to earn Bachelor of Arts degree. ఈ అమ్మాయి అంట పుట్టుకతోటే చెవులు పనిచేయవు, నోరు పనిచేయదు, అంటే డెఫ్ అండ్ డమ్. డెఫ్ అండ్ డమ్. డెఫ్ అంటే చెవుడు, డమ్ అంటే మూగ. డెఫ్ అండ్ డమ్ అనమాట. తనకు చిన్నప్పుడే వినిపించేది కాదు, మాట్లాడేది కాదు. సో తనకి ఏది చెప్పాలన్నా కానీ వాళ్ళ పేరెంట్స్కి చెప్తుంటే వింటే, ఒకవేళ అంటే ఉత్తమ్ డమ్ అయితే చెప్తుంటే విన్నదనుకో తనకు అర్థమవుతుంది, ఏం చెప్తున్నారా అనేది అర్థమవుతుంది. కాబట్టి సైగల ద్వారానే చెప్పొద్ది. కానీ ఇటు వినపడదు ప్లస్ మాట్లాడలేదు. అంటే ఇలాంటి వాళ్ళకి, వినలేని వాళ్ళకి, మాట్లాడలేని వాళ్ళకి సైగల ద్వారానే చెప్పాలి. సైగలు ఇట్లా ఆ సైగలు ఏంటి అనేది మనకు రావు. ఆ సైగలు రాకుండా ఎలా చెప్పాలో తెలియదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే అమ్మాయికి 6 ఇయర్స్ వచ్చే వరకు వీళ్ళు పెంచుకొని 6 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ టీచర్ని, యానీ అనే ఒక టీచర్ ఉండేది, ఆమెను తీసుకొచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి మా పాపకి రావట్లేదండి టీచింగ్ చేయండి అని. తను వచ్చిన టీచర్ కూడా డెఫ్ అండ్ డమ్మే. అలాంటి వాళ్ళు వీళ్ళకి నేర్పిస్తారని చెప్పేసి అలాంటి వాళ్ళని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆమె చెప్పిన ప్రతిదీ విని వితిన్ 1 మంత్లో ఆల్ఫాబెట్ మొత్తం నేర్చేసుకుందట. ఏబిసిడీల్లో ఆల్ఫాబెట్ మొత్తం నేర్చేసుకొని ఆమె అన్నీ కూడా తను చదివించినటువంటి స్టడీ మొత్తం నేర్చుకొని ఎర్లీ ఏజ్లోనే, అంటే తక్కువ వయసులోనే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అంటే BA చదువుకుందంట. డిగ్రీ చేసింది ఆమె చిన్న వయసులోనే, ఎర్లీ ఏజ్లోనే బ్యాచిలర్ చేసింది. తర్వాత అడ్వకేట్గా వచ్చేసింది అనమాట. అంటే అంత టాలెంటెడ్ పర్సన్ ఈమె. మళ్ళీ అలాగే టైప్ కూడా చేయగలుగుతుంది. సెకండ్స్లోనే మనకి టైపు చేయగలుగుతుంది అనమాట. సో అంత కెపాసిటీ, అంటే అందుకే చెప్పాడు ఏంటి, ఒక సెన్స్ మనకి పనిచేయట్లేదు అంటే అదర్ సెన్సెస్ యాక్టివ్గా ఉంటాయి. ఎలా యాక్టివ్గా అంటే డబల్ యాక్టివ్గా ఉంటాయి అంట. మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు చూడండి, ఏమని, ఇఫ్ వన్ ఆఫ్ ది సెన్స్ గెట్స్ డ్యామేజ్ అదర్ సెన్స్ బికమ్ స్ట్రాంగ్ టు మేకప్ ఫర్ ఇట్. చూసారా, ఒక సెన్స్ వీక్ అయితే అదర్ సెన్సెస్ అంట స్ట్రాంగ్గా ఉంటాయి అంట. అంటే ఒకటి పని చేయట్లేదు అని అంటే తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళకి దేవుడు ఏదో ఒక రకంగా వేరే అవయవం ద్వారా తెలుసుకొని నేర్చుకునేంత జ్ఞానాన్ని వాళ్ళకి ఇస్తాడనమాట. అలాగే ఆమె డెఫ్ అండ్ డమ్ అయినా ఆమె ఏమాత్రం నిరుత్సాహపడకుండా చక్కగా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్లో ఆమె డిగ్రీ పట్టా పొందుకుందనమాట. అంత టాలెంటెడ్ పర్సన్. ఓకేనా చిల్డ్రన్? సో ఈ రోజుతోటి మనకి చాప్టర్ మొత్తం టోటల్గా కంప్లీట్ అయిపోయింది చిల్డ్రన్. కాబట్టి మనం ఇంకా బిట్ పాంపర్లోకి వెళ్ళిపోదాం. ఈ బిట్ పార్ట్లో ఫస్ట్ మనకి కీవర్డ్స్ ఉన్నాయి. ఆ కీవర్డ్స్ రాసుకుందాం చిల్డ్రన్. కీవర్డ్స్లో ఫస్ట్ వన్ కీవర్డ్స్. First one, pleasant smell.
ప్లెజెంట్ స్మెల్. ప్లెజెంట్ స్మెల్ ఈజ్ ఈక్వల్ స్వీట్ స్మెల్. ప్లెజెంట్ స్మెల్ అంటే స్వీట్ స్మెల్. నెక్స్ట్ డిఫరెంట్లీ ఏబుల్డ్. డిఫరెంట్లీ ఏబుల్డ్. డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే హ్యాండిక్యాప్డ్. హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్, హ్యాండిక్యాప్డ్స్ని ఏమంటారు? డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటారు. అలాగే ప్లెజెంట్ స్మెల్ని స్వీట్ స్మెల్ కూడా అంటారు. వీళ్ళకి హెల్ప్ చేయడానికి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎంతో హెల్ప్ చేస్తున్నారు. స్పెషల్గా వాళ్ళకంటూ కొన్ని స్కూల్స్ని ఉంచారు. డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్ కోసం సపరేట్గా ఒక స్కూల్స్ ఉన్నాయి. అలాగే జాబ్స్లో రిజర్వేషన్స్ ఉన్నాయి. అలాగే పెన్షన్ ఇస్తున్నారు. అలాగే వాళ్ళు ఏదైనా జాబ్ చేయాలనుకుంటే దాంట్లో రిజర్వేషన్ ఉంటుంది అనమాట. సో ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు ఎంతో కొంత హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సో ఈ కీవర్డ్స్ రాసేసుకున్నారా? నోట్బుక్లో రాసేయండి నీట్గా. నోట్బుక్లో రాసిన తర్వాత fill in the blanks, children. Fill in the blanks. First one, our dash organs help us to enjoy the world around us. Dash our organs help us to enjoy the world around us. ఏ ఆర్గాన్స్ మనకి చుట్టూ ఉండే వాటికి ఎంజాయ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి? సెన్స్. అవర్ సెన్స్ ఆర్గాన్స్, మన సెన్స్ ఆర్గాన్స్ అన్నీ కూడా మన చుట్టుపక్కల ఉండే వాటన్నిటినీ కూడా ఎంజాయ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అవర్ సెన్స్ ఆర్గాన్స్ హెల్ప్ us టు ఎంజాయ్ ద వరల్డ్ అరౌండ్ us. మన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నీ కూడా ఎంజాయ్ చేయడానికి మన సెన్స్ ఆర్గాన్స్ హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ సెకండ్ వన్, అవర్ డాష్ హోల్డ్స్ everything together inside the body. Holds everything together inside the body. Inside the body. Our dash holds. చూడండి ఇక్కడ మన లోపల ఎవ్రీథింగ్ ఇన్సైడ్ ద బాడీ, మన బాడీ లోపల ఉన్న ప్రతి ఒక్క అవయవాన్ని పట్టుకొని కవర్ చేసేది ఏంటి? స్కిన్. స్కిన్ లేకపోతే మొత్తం బాడీ పార్ట్స్ అన్ని బయటకు వచ్చేస్తాయని చెప్పాను కదా. సో మన బాడీ మొత్తాన్ని కవర్ చేసే ఆర్గాన్ ఏంటి చిల్డ్రన్? స్కిన్. SKIN స్కిన్. నెక్స్ట్ థర్డ్ వన్, ఇఫ్ యూ టచ్ you pet gently, it gets dash. ఒకవేళ మనం పెట్ యానిమల్స్ పెంచుకుంటూ ఉంటాం కదా, పెంపుడు జంతువులు, వాటిని ఇలా స్మూత్గా మనం ఇలా నిమురుతూ ఉన్నామనుకో అవేమవుతాయి? మనకి దగ్గరగా అవుతాయి. అంటే మనకి దగ్గర అవుతాయి అంటే మనకి మచ్చిక అవుతాయి అన్నమాట. సో మచ్చిక అనేది ఇక్కడ ఏంటి? టేమ్డ్. TAMED టేమ్డ్. సో ఆన్సర్ ఈస్ టేమ్డ్. నెక్స్ట్ ఫోర్త్ వన్,
Our nose help us to dash. Our nose help us to dash. మన ముక్కు దేనికి పని చేస్తుంది? స్మెల్. SMELL స్మెల్. వాసన పీల్చుకోవడానికి పనిచేస్తుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ నోట్ చేసుకున్నామా? నోట్ చేసుకున్నారా చిల్డ్రన్? గుడ్. నెక్స్ట్ చూడండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో విచ్ ఈస్ ద లార్జెస్ట్ సెన్స్ ఆర్గాన్? మన బాడీ మొత్తంలో లార్జెస్ట్ సెన్స్ ఆర్గాన్ ఏంటి? అయ్యా, ఇయరా, నోసా, స్కిన్నా? చెప్పాలి. ఏది హైయెస్ట్ సెన్స్ ఆర్గాన్? స్కిన్. స్కిన్ ఈజ్ ఏ లార్జెస్ట్ సెన్స్ ఆర్గాన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ హార్డ్ టు టచ్? మన బాడీలో పట్టుకుంటే గట్టిగా అనిపించేది, సారీ బాడీలో కాదు, మనం పట్టుకుంటే గట్టిగా అనిపించేది ఏంటి? టచింగ్లో హార్డ్గా అంటే గట్టిగా కనిపించేది ఏంటి? ఫెదర్. ఫెదర్ అంటే ఏంటి? పక్షి ఈక. పక్షి ఈక పట్టుకుంటే మీకు గట్టిగా ఉంటుందా? నో. స్టోన్. స్టోన్ అంటే రాయి. రాయి పట్టుకుంటే గట్టిగా ఉంటుందా? ఎస్, హార్డ్గానే ఉంటుంది కదా. నెక్స్ట్, పిల్లో. పిల్లో అంటే దిండు. దిండు పట్టుకుంటే రాయిలా గట్టిగా ఉంటుందా? నో. నెక్స్ట్, టెడ్డీ. టెడ్డీ బేర్ని పట్టుకుంటే హార్డ్గా ఉంటుందా? ఈ 4 ఆప్షన్స్లో దేన్ని పట్టుకుంటే మీకు హార్డ్గా అనిపిస్తుంది అంటే గట్టిగా అనిపిస్తుంది? స్టోన్ని. రాయిని పట్టుకుంటే మీకు గట్టిగా అనిపిస్తుంది కదా. సో ఆన్సర్ ఈస్ స్టోన్. విచ్ ఈస్ ద ఆర్గాన్ ఆఫ్ స్మెల్? స్మెల్ చూసే ఆర్గాన్ ఏంటి అంటున్నాడు? నోస్, ఇయర్, టంగ్, ఆల్ ఆఫ్ దీస్. నోసు, ఇయరు, టంగు, ఆల్ ఆఫ్ దీస్. ఈ 4 ఏది ఆన్సరు? వాసన చూసేది నోస్. ముక్కు ఒక్కటే కదా, కాబట్టి నోస్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ట్రూ ఆర్ ఫాల్స్? ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు హెల్ప్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ to help differently abled people. డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్కి హెల్ప్ చేయడం అనేది నీ డ్యూటీ అంటున్నాడు. రైట్ ఆర్ రాంగ్? నీ డ్యూటీ లాగే చూసుకోవాలి. అంటే వాళ్ళకి చేతనంత సహాయం మనం చేయాలి కాబట్టి ఇట్స్ ట్రూ. రైట్ కొట్టేసుకోండి, టిక్ మార్క్ పెట్టుకోండి. బ్లైండ్ పీపుల్ కెన్ సీ. బ్లైండ్ పీపుల్స్ అంటే చూడగలుగుతారంట. చూడగలరా? బ్లైండ్ పీపుల్ కాంట్ సీ, చూడలేరు కదా. సో బ్లైండ్ పీపుల్ కెనాట్ సీ కాబట్టి ఇక్కడ కెన్ సీ అని ఇచ్చాడు కాబట్టి అది ఫాల్స్. అప్పుడు మనం ఏం పెట్టుకోవాలి? క్రాస్ మార్క్ పెట్టుకోవాలి. ఏ రోజ్ హ్యాస్ ఏ ప్లెజెంట్ స్మెల్. రోజు వాసన చాలా ప్లెజెంట్గా అనిపిస్తుందంట, బాగుంటుంది అంటున్నాడు. రైట్ ఆర్ రాంగ్? రైట్. ట్రూ. వెనెవర్ we touch anything hot, our brain tells us to keep the hand there. ఏదైనా మనము వేడిదని ఇలా పట్టుకుంటే మన బ్రెయిన్ చెప్తుందంట, బాగుంటుంది, నువ్వు అలాగే పట్టుకో, కీప్ ద హ్యాండ్ దేర్, నువ్వు చెయ్యి అక్కడే ఉంచు అని చెప్తుందంట. అంతే చెప్పిద్దా? టచ్ అంటే హాట్గా ఉందని అలా టచ్ చేస్తాం, ఏం చేస్తాం? టక్కన అట్లా వదిలిపెట్టేస్తాం. అంటే వేడి తట్టుకోలేము. మన బ్రెయిన్ ఏం చేస్తుంది? వేడిగా ఉంది, పట్టుకో, మాకు వదిలేసేయని చెప్తుంది. కానీ వీడేమంటున్నాడు? అలాగే ఉంచు అంటున్నాడు. రైట్ ఆర్ రాంగ్? రాంగ్ కదా. కాబట్టి మనము అక్కడ ఏం చేయాలి? క్రాస్ మార్క్ పెట్టుకోవాలి. సో ఫస్ట్ వన్ ఈజ్ ట్రూ, సెకండ్ వన్ ఫాల్స్, థర్డ్ వన్ ట్రూ, ఫోర్త్ వన్ ఫాల్స్. ట్రూ, ఫాల్స్, ట్రూ, ఫాల్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు ఓకేనా చిల్డ్రన్? ఇక్కడ మీకు ట్రూ ఆర్ ఫాల్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అలాగే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చెప్పాను కదమ్మా. ఇవన్నీ నీట్గా మీరు క్లియర్గా కనిపించేలాగా నోట్బుక్లో రాసేయండి, టెక్స్ట్ బుక్లో కూడా రాసేయండి చిల్డ్రన్. కనిపించేలాగా నాకు ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయండి. అవి కరెక్ట్గా రాసారా లేదా అనేది చెక్ చేస్తాను. క్లియర్ కదా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.